అందరికీ నమస్కారం. ముక్కోటి దేవతలు అని మనం వింటాం కదా, దానికి అర్థం ఏంటి, ఎంతమంది అని ఎప్పుడైనా ఆలోచించారా? అంటే 3 కోట్ల దేవతలు అని చాలా మంది చెప్తారు. మరి ఏది నిజం ఈరోజు మనం తెలుసుకుందాం. కొంతమంది 3 కోట్ల మంది అంటారు, కొంతమంది 33 కోట్ల మంది అని చెప్తుంటారు. అసలు ఈ కోటి అనే పదానికి అర్థం ఏంటి అంటే సమూహం అనే అర్థం వస్తుంది. ప్రధాన దేవతలు ముగ్గురు. వాళ్ళే సృష్టి, స్థితి, లయకారులు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. వీరి పార్షద గణాలే కోట్లు. ఇక్కడ కోట్లు అంటే అర్థం ఏంటంటే అత్యధిక సంఖ్య అనే అర్థం వస్తుంది. అంతేగాని మనం ఇప్పుడు లెక్కలో చెప్పుకునే కోటి అనే అర్థం అయితే అస్సలు కానే కాదు. అయితే ఈ గణాలను, ఈ ముగ్గురు దేవతలను కలిపి 3 కోట్లు అని అంటారనమాట. ఇక విశ్వం మొత్తాన్ని రక్షించడానికి ఈశ్వరుని యొక్క శక్తి తన విభూతులతో దేవతా వ్యవస్థని ఏర్పాటు చేసింది. అంటే ఈ విశ్వాన్ని కాపాడడానికి గాలి భూమి మీదే వీయడం, సముద్ర జలం బయటికి రాకుండా ఒక దగ్గరే ఉండడం, ఇలాంటి రక్షణ వ్యవస్థలని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. వీటి కోసం ద్వాదశాదిత్యులు అంటే 12, ఏకాదశ రుద్రులు అంటే 11, అష్టవసువులు అంటే 8, ఇంద్రుడు ఒకళ్ళు, ప్రజాపతి ఒకళ్ళు, వీరు 33 మంది. వీరి గణాలు అసంఖ్యాకం అంటే చాలా ఎక్కువ. కాబట్టి కోట్లు అనే పదం వాడారు. కాబట్టి మొత్తంగా ఏంటి 33 కోట్లు అని చెప్పడం జరిగింది. ఇప్పుడు అర్థమైందా మీకు? ఈ 33 కోట్ల మంది దేవతలు ఎవరు, వాళ్ళ పేర్లేంటి అని పిచ్చి పిచ్చి సమాధానాలు చెప్పేవారికి ఇది కరెక్ట్ ఆన్సర్. మీకు అర్థమైతే తెలిసిన వాళ్ళకి చెప్పండి. అంతేకాకుండా వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.